దళపతి సంచలన ఎగ్జిట్ పోల్స్ మైండ్ బ్లాక్ ట్విస్ట్. ఒక పక్క పశ్చిమ బెంగాల్లో చివరి దశ పోలింగ్ ముగిసిందో లేదో దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సునామీలా వచ్చి పడుతున్నాయి. కానీ అందరి కళ్ళు మాత్రం ఒక్క రాష్ట్రం పైనే ఉన్నాయి, అదే తమిళనాడు. ఎందుకంటే అక్కడ రాజకీయాలు ఎప్పుడు ఒక యాక్షన్ థ్రిల్లర్ ని తలపిస్తాయి. ఈసారి ఆ థ్రిల్లర్ క్లైమాక్స్ మామూలుగా లేదు. ఒక సర్వే ఏమో పాత రాజులు ఏమయ్యి వస్తున్నారంటే, మరో సర్వే మాత్రం దళపతి విజయ్ ఏకంగా సంచలనం సృష్టించబోతున్నారని బాంబు పేల్చింది. అసలు తమిళనాట ఏం జరుగుతుంది? ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఏం చెప్తున్నాయి? ముందుగా ఓట్ మై ఎగ్జిట్ పోల్స్ సర్వే లెక్కలు చూద్దాం. ఈ సర్వే ప్రకారం చూస్తే లోకల్కి చిగురు పల్లవించినట్లుగా ఉంది. అన్నా డిఎంకే మళ్ళీ పుంజుకున్నట్లు కనిపిస్తుంది. అన్నా డిఎంకే కూటమి 114 నుండి 124 స్థానాలు, డిఎంకే కూటమి 103 నుండి 113 స్థానాలు, విజయ్ టీవీకి 4 నుండి 10 స్థానాలు. ఓట్ల శాతం చూసుకుంటే అన్నా డిఎంకేకి 39.9%, డిఎంకేకు 38.9% రాబోతున్నాయని సర్వే అంచనా వేసింది. కేవలం 1% ఓట్ల తేడాతోనే జయాపజయాలు తారుమారు కాబోతున్నాయి. డిఎంకే అన్నా డిఎంకే మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తుంది. ఇక్కడ దళపతి విజయ్ పార్టీకి 15.8% ఓట్లు మాత్రమే వచ్చినా సీట్లు మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతాయని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు తమిళనాడు రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తున్నాయి. ఈ సర్వే లెక్కలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. విజయ్ టీవీకి ఏకంగా 98 నుంచి 120 సీట్లు, అంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి. డిఎంకే కూటమి 92 నుంచి 110 సీట్లు, అన్నా డిఎంకే కేవలం 22 నుంచి 32 సీట్లు. ఒక సర్వేలో కింగ్ మేకర్ కూడా కాలేడు అన్న విజయ్ మరో సర్వేలో ఏకంగా కింగ్ కాబోతున్నాడా? దళపతి దెబ్బకు ద్రవిడ పార్టీలు కోటల బీటలు వారబోతున్నాయా? ఇది నిజమైతే తమిళ రాజకీయాల్లో ఇదొక చారిత్రక ఘట్టం అవుతుంది. ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఓటింగ్ శాతం ఏకంగా 85.15%, అంటే 5.73 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. పోటీలో ఉన్నవారు మొత్తం 4023 మంది అభ్యర్థులు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే, నామ్ తమిళర్ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. మరోవైపు రామ్దాస్ శశికళ ప్రత్యేక కూటమిగా, కృష్ణస్వామి స్వతంత్రంగా బరిలోకి నిలవడం కూడా ఓట్ల చీలికకు కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఏ ఎగ్జిట్ పోల్ నిజమవుతుందో తెలియాలంటే తుది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.